హాయ్ అందరికీ, అందరూ బాగున్నారు కదా. సో రండి వాళ్ళకు ప్లేస్కి వెళ్దాము. సో దానికన్నా ముందు ఇట్లా మొత్తం మొహం అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే కొంచెం ఎండ ఉంది, మొహం ఆల్రెడీ అంత ట్యాన్ అయిపోయింది. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నామంటే విలాస్ఫుల్ స్ట్రీట్ షాపింగ్ చేసేదానికి. సో ఇవాళ సండే అనమాట. సండే మార్కెట్కి వెళ్దాం అందరము. సండే మార్కెట్లో ఇక్కడ అన్నీ బాగుంటాయి అనమాట. సో కొంచెం చీప్ క్వాలిటీ, చీప్ బట్టలు కూడా అన్నీ బాగా దొరుకుతాయి. ఇక్కడ 100 రూపాయల చీరలు కూడా దొరుకుతాయి అనమాట. 100 రూపాయల నుంచి స్టార్టింగ్ అయ్యే చీరలు అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఫస్ట్ నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇప్పుడు సెటప్ అనేది స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ లోపల ఇంకా షాప్స్ అనేది సెటప్ అయిపోయాయి. ఇప్పుడు 4 o'clock అవుతున్నది. ఇగోండి ఇవన్నీ 100 రూపాయల చీరలు. అట్లా తర్వాత ఇక్కడ వింటర్ అనేది బాగానే ఉంటుంది కాబట్టి వింటర్ వేర్ కంపల్సరీ వేర్ చేయాల్సిందే. ఇవన్నీ క్లిప్స్ అవన్నీ కూడా బాగా పెట్టి ఉంటారు ఇక్కడ. ఆ తర్వాత ఇవన్నీ స్వెటర్స్, క్వాడ్ సెట్స్, చిన్నపిల్లల బట్టలు కూడా ఉంటాయి అన్నీ. కానీ కొంచెం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలి మనము. ఈ క్లిప్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ. ఆ తర్వాత ఇక్కడ చూడండి, వెనక పక్క వ్యూ చూపిస్తా చూడండి మీకు ఎంత బాగుంటుందో. ఇది రివర్ వ్యూ అనమాట. దీన్ని రివర్ వ్యూ అంటాము, రామ్ సేతు అంటారు ఇక్కడ. ఇక్కడ చూడండి మన ఇండియన్ ఫ్లాగ్. ఇక్కడ బాబు కోసం స్వెటర్ చూస్తూ ఉన్నా, కానీ ఇదంతా కొంచెం ఫరీగా ఉన్నిందని చెప్పి ఇంకా తీసుకోలే నేను. ఆ తర్వాత ఇంటి కోసం అని చెప్పి టీ కప్స్ చూస్తూ ఉన్నా మా మమ్మీకి కావాలంటే. ఇవన్నీ అవే అనమాట 100 రూపాయల చీరలు. ఈ క్వాడ్ సెట్స్ అన్నీ వచ్చేసి 399 నుంచి. ఇవన్నీ షాపింగ్ చేసే లోపలే నాకు పెద్ద లాస్ అనేది అయ్యిండేది, కానీ బతికిపోయాను. అదేందో లాస్ట్లో చెప్తా. సో స్టే ట్యూన్డ్. సో ఇక్కడ వింటర్ వస్తుంది కాబట్టి షాల్స్ అవన్నీ బాగా యూస్ చేస్తారు. నాకు భలే ఇష్టం షాల్ కానీ స్టోల్ కానీ వేర్ చేయాలంటే. కానీ మనకి ఇక్కడ సౌత్లో అంతా చలి ఉండదు కాబట్టి స్టోల్స్ చూస్తున్నాను నేను. సో స్టోల్స్ అనేటివి షాల్ అంత థిక్గా ఉండవు. ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఇవి బాగుంటాయి డ్రెస్సుల మీదకి అట్లా అని చెప్పి ట్రై చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇంకా చెప్పులు అవన్నీ కూడా ఉంటాయి. 150-100 రూపాయల చెప్పులు అవన్నీ కూడా. ఇవ్వండి ఇవన్నీ అవే 100 రూపాయల చెప్పులు. ఆ తర్వాత నాకు ఇక్కడ ఎందుకు ఒక చిన్న స్వెటర్ నచ్చితే అది తీసుకున్నాను. షాపింగ్ చేస్తూ ఉంటే సడన్గా నా మెడలోంచి గోల్డ్ చైన్ కింద పడిపోయింది. దీని స్టోరీ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. ఓకే బాయ్.